మా అమ్మ మమ్మల్ని హనీమూన్‌కి పంపిస్తానంటుంది. తన డబ్బులతో ఖర్చు పెట్టి మరీ హనీమూన్‌కి పంపిస్తానంటుంది మామయ్య గారండి. కానీ మీరున్నారు కదా! మీరు చూసుకుంటారు కదా! మీకు తెలీదా కొడుకు, కోడలు ఆనందంగా ఉంటే బాగుంటుందని? మీరు ఆలోచించడం తెలీదా? మా అమ్మ అంటుంది, "మీ మామయ్యకి అంత ఆలోచన లేదు. నేను తీసుకెళ్తాను అని నా సంతోషం కోసం నన్ను పంపిస్తానంటుంది ఆ మామయ్య గారండి" అని అనేసరికి నర్మద పెద్ద ప్లానే వేసింది అనైతే అలా చూస్తూ ఉంటుంది. ఇక సాగర్, ధీరజ్ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక నర్మద ఇది తెలివి తక్కువద ఏం కాదు, పెద్ద మేధావే అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక నాకు మా అమ్మ పంపిస్తామంటే మా అమ్మని మా మామయ్య గారు పంపిస్తేనే వెళ్తాం, నువ్వు పంపించిన అవసరం లేదు, మా మామయ్య గారికి ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో బాగా తెలుసు అని చెప్పేసి మా అమ్మని తిట్టి పారేశాను, నేను తిట్టింది తప్ప అండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. తింగరి పిల్లో ఏ పిల్లో ఈ పిల్ల అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద అయితే బాగానే ఖర్చు మామయ్య మీద తోస్తావే అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక మామయ్య గారు ఒప్పుకుంటారా లేదో అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. పిల్లల ఆనందం కోసం మీరు ఏదైనా చేస్తారు కదా మామయ్య గారండి, నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. రామరాజు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ప్రేమ ఇంట్లోకి వెళ్తూ ఉంటే నర్మద అడ్డంగా ఆపి తను హనీమూన్‌కి ప్లాన్ చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమతో. ఇక రామరాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నాకు తెలుసు మామయ్య గారండి, మీరు పిల్లల కోసం ఏదైనా చేస్తారు, కాకపోతే పని ఒత్తిడిలో మర్చిపోయారు అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది. మా అమ్మ పక్క వాళ్ళు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీ పరువు తీయాలని అనుకుంటుంది. మా అమ్మ తన డబ్బులతో ఖర్చు పెట్టి మమ్మల్ని హనీమూన్‌కి పంపిస్తే మీకు ఎంత పరువు తక్కువ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అందుకే నేను నీ డబ్బులతో నేను వెళ్ళను అని ముఖం మీద చెప్పేశాను. నేను చేసింది తప్ప అండి, మీరే చెప్పండి అని చెప్పేసి శ్రీవల్లి అంటూ ఉంటుంది. ఆ మాటలకి మీరు ఒప్పుకోరని కూడా అంటుంది. మీరు ఎందుకు ఒప్పుకోరు చెప్పండి అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి పెద్దోడా అని అనేసరికి చందు అక్కడికి వస్తూ ఉంటాడు. 4 రోజులు లీవ్ పెట్టేసి బయటికి తీసుకువెళ్ళు తన్ని అనేది అనేసరికి ఇక శ్రీవల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కుదరదు నాన్న అని అనేసరికి మామయ్య గారు కూసంత గట్టిగా అడిగి సెలవులు తీసుకో, మామయ్య గారు తీసుకున్న నిర్ణయానికి ఎదురు చెప్తావా అని శ్రీవల్లి అయితే చందుకు చెప్తూ ఉంటుంది. రామరాజు అయితే శ్రీవల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు.